హ్యావ్యూర్స్. వాస్తవానికి మొన్న ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ బంగారం ధర వచ్చి $3,000 పెరిగింది. ఆ తర్వాత వీడియో ఇద్దామని చెప్పేసి అనుకున్నా. తీరా చూస్తే బంగారం రేటు తగ్గింది ఇక్కడ. సో రెగ్యులర్గా మన అమ్మకాలు కొనుగోలు జరిపే రేటు వేరే ఉంటుంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో పెరిగిన రేటుకు సంబంధించేసి ఆ ట్రేడింగ్ వేరే ఉంటుంది. అలా మన దగ్గర స్టాక్ మార్కెట్లు కూడా పడ్డాయి అనుకోండి, బంగారం రేటు పెరుగుతుంది. స్టాక్ మార్కెట్ పెరుగుతుంది అనుకోండి, బంగారం రేటు తగ్గుతుంది. బట్ దీనికి మాకు సంబంధం ఉండదంటే బంగారం రేట్లు స్టాక్ మార్కెట్ పెరిగినా పెరుగుతున్నాయి, స్టాక్ మార్కెట్లు పడినా పెరుగుతున్నాయి. అసలు ఇంకా బంగారం రేట్ అంటే పెరగటం తప్ప దానికి తగ్గడం తెలియదు అన్నట్టుగా మనం ఈ మధ్య చేసాయి. ఇక ఈరోజు మార్కెట్ వచ్చి చూస్తే ఆల్రెడీ లాస్ట్ 4-5 డేస్ పెట్టి మార్కెట్ పాజిటివ్గానే ఉంది. బంగారం రేటు వచ్చేసి పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది, పెరుగుతుంది, కొంచెం తగ్గుతుంది. అలా ఈరోజు కూడా చూసుకుంటున్నప్పుడు 22 క్యారెట్ గోల్డ్ వచ్చేసి అనకూడదు కానీ 2,000 తగ్గింది, నానా హడావుడి చేస్తున్నారు. 2,000 ఎక్కడ తగ్గిందిరా బాబు నేను చెక్ చేస్తే తగ్గింది ఎంతో తెలుసా? ₹20 10 గ్రాములకి. 100 గ్రాములకి ఎంత అప్పుడు? 200. కేజీకి ఎంత అప్పుడు? 2,000. ఇది లెక్క. అసలు ఏం జర్నలిస్టులో ఏం వార్తలు రాస్తారో నాకు అర్థం కావట్లేదు. జనరల్గా బంగారం రేటు 2,000 తగ్గింది అనకంటే ఎవరైనా ఏమి ఆలోచిస్తారండి? 10 గ్రాములకి అన్నట్టుగా ఆలోచిస్తారు. కేజీకి అంటే కేజీకి 2,000 తగ్గిందని వాడు మెన్షన్ చేయకుండా ₹2,000 తగ్గిన బంగారం, భారీగా తగ్గిన బంగారం అని ఈరోజు వార్తలు ఇచ్చారు. నేను చెక్ చేశా, అరే అంతెలా తగ్గింది రాబో అని చూస్తే సేమ్ 22 క్యారెట్ వచ్చేసి 82,700 చిల్లర ఎంతో ఉంది. 24 క్యారెట్ వచ్చేసి 89,200 చిల్లర, 300 చిల్లర ఎంతో ఉంది. సబ్జెక్ట్ కలిసి కొంచెం అటు ఇటు. వెండి వచ్చేసి కూడా 1,01,000 నుంచి 2,10,000 మధ్య ఉంది. అది కూడా ఇక్కడ మెయిన్ మాట్లాడుతుంది. ఈరోజు మార్కెట్ చూస్తే నిఫ్టీ వచ్చేసి 308 పాయింట్లు లాభపడింది. సెన్సెక్స్ వచ్చేసి 1,078 పాయింట్లు లాభపడింది. ఫుల్ రైజింగ్లో ఉంది. ఒక రకంగా ఎలాగంటే కరెక్షన్ అయినట్టే. ఒక 1 వీక్ బ్యాక్ వరకు మీరు చూసుకోండి, టాప్ మార్కెట్ పడుతూనే ఉండే. ఈ 4-5 రోజులు పెట్టి మీరు చూస్తే పాజిటివ్గానే పెరుగుతూనే వచ్చింది. 4-5 రోజులు నాకు తెలిసి 1000 పాయింట్లు దాకా పెరిగింది నిఫ్టీ. సెన్సెక్స్ వచ్చేసి 2,000 పాయింట్లు 3,000 పాయింట్లు పెరిగింది. దెన్ రేపు కూడా మార్కెట్ కనుక పెరిగితే బంగారం రేటు తగ్గొచ్చు. మరలా చెప్తున్నా, వాడు వీడియోస్ దిక్కుమల వార్తలు చూసి టెంప్ట్ అవ్వకండి. 2,000 3,000 అది కేజీకా 100 గ్రాములకా 10 గ్రాములకా చూసుకోండి. నేను డే 1 నుంచి ఇదే చెప్తున్నా, ఇప్పుడు కూడా చెప్తున్నా. బంగారం రేటు 10 గ్రాములకి తగ్గితే, మహా తగ్గితే, మ్యాక్సిమం తగ్గితే ఒక 500-600 తగ్గవచ్చు. పెరిగితే 1,000 1,500 1,400 2,000 కూడా పెరగవచ్చు 10 గ్రాములకి. మరలా నేను చెప్తాను, రానున్న రోజుల్లో బంగారం పెరుగుతుంది. బట్ ఇప్పుడు నేను చెప్పినంత హెవీగా పెరగకపోవచ్చు. బట్ ఖచ్చితంగా పెరగటం అయితే పెరుగుతుంది, తగ్గడం అయితే ఒకవేళ తగ్గితే సేమ్ ఇలాగే కేజీకి 2,000 3,000 తగ్గితే వీళ్ళు వచ్చి భారీగా తగ్గిందని చెప్పేసి అది 10 గ్రాములకి అన్నట్టుగా బిల్డప్ ఇస్తా వార్తలు రాస్తా ఉన్నారు. కేవలం 10 గ్రాములకి అన్నట్టు చూస్తే ₹10 ₹20 ₹30 మహా అయితే 100 200 300 అంతే. సో బంగారం ఇదిగో ఈ రేటుకి వస్తే కొనుక్కోండి. అమ్మో పెరుగుతుందా, ఈ రేటుకి వచ్చింది, అమ్మో బాబు ఇంకా పెరిగిద్దేమో అంటే అది కొనేద్దాం అన్నట్టు కొనుక్కోండి. ఇట్స్ ప్యూర్లీ నా ఒపీనియన్, నా అబ్జర్వేషన్. కొనాలా లేదా ఏంటనేది ఇక మీ చాయిస్. బట్ మార్కెట్ అయితే ఫుల్ పాజిటివ్లో ఉంది. రేపు బడ్జెట్ ఉంది కదా, బడ్జెట్ అయిపోయింది ఆల్రెడీ. రేపు April 1 నుంచి ఫైనాన్షియల్ స్టార్ట్ అయింది. కొత్త ఆర్థిక సంవత్సరం స్టార్ట్ అయినప్పుడు ఏం చేస్తారు, ఈ లాస్ట్ క్వార్టర్ జనవరి ఫిబ్రవరి మార్చి, ఓకే ఇది ఫైనల్ క్వార్టర్ అంటారు, 4th క్వార్టర్ అంటారు. వీటి ఫలితాలు ఆయా కంపెనీలు ప్రకటిస్తాయి, లాభాలు. ఈ లాభాల మీద బేస్ అయ్యే స్టాక్ మార్కెట్ అప్ అండ్ డౌన్స్ ఉంటాయన్నమాట. ఇవి అనుకూలంగా లేదా అనుకున్న విధంగా ఫలితాలు రాలేదనుకోండి, మార్కెట్ పడిపోతుంది. అప్పుడు మరలా బంగారం పెరుగుతుంది. ఇవి కరెక్ట్గా ఉన్నాయి. ట్రంప్ వచ్చేసి ఈ ట్యాక్సుల విషయంలో కరెక్ట్గానే ఉన్నాడు, మన ఇండియా కూడా కరెక్ట్గానే ఉంది, అంత ఇబ్బంది లేదంటే అప్పుడు దెన్ మార్కెట్లు భూమిలో ఉంటాయి. దెన్ బంగారం వచ్చేసి కొంచెం తగ్గే అవకాశాలు ఉండొచ్చు. ఆ తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత స్టాక్ మార్కెట్లు స్టేబుల్గా ఉంటాయి. ఇక బంగారం ఒకసారి దూసుకుపోయింది. మరలా చెప్తున్నా, నేను డిసెంబర్ 2025 నాటికి 10 గ్రాముల బంగారం 1,00,000 చేరిద్దని చెప్పా. ఇప్పుడు పరిస్థితి చూస్తా ఉంటే రేపు ఏప్రిల్ మే జూన్లోనే వెళ్ళేటట్టుగా ఉంది. సో ఇక దాన్ని బట్టి కొనాలా లేదా, కొంటే ఎప్పుడు ఎలా, ఇక మీ చాయిస్.